శాంతి 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 ఎప్పుడా టీవీ ఫోనేనా శాంతి? బయట ప్రపంచాన్ని చూడొచ్చు కదా. నీకు తెలుసు కదా కావ్య, మా అమ్మ ఎంత చిరాకు పడుతుందో. మీ అమ్మ గురించి మీ అమ్మకి ఒప్పించడం బాగా తెలుసు శాంతి. ఆంటీ ఆంటీ చెప్పమ్మా. ఆంటీ రోజు నా పుట్టినరోజు ఆంటీ. శాంతిని పంపిస్తారా? ఎక్కడికమ్మా? భోజనానికి ఆంటీ. ఆడపిల్లలు కదా, త్వరగా వచ్చేయండి. సరే ఆంటీ. శాంతి రోజు నా ఫేవరెట్ హీరో మూవీ వెళ్దామా? ఆడపిల్లలు అంతసేపు ఉండకూడదు అన్నది కదా మా అమ్మ. మీ అమ్మని ఒప్పించాను కదే. సరే వెళ్దాం పద. పదివేలు బెట్ కట్టాను. మ్యాచ్ ఏమవుతుందో ఏమో చూద్దాం. రారా యువరాజ్, కూర్చో. అరే యువరాజ్, మ్యాచ్ ఓడిపోయిందిరా. అవునేరా. పీటర్ పీటర్. అమ్మ చెప్పు. ఎప్పుడు ఆ టీవీ ఫోనేనా? ఎగ్జామ్స్ ఉన్నాయన్న కదా, వెళ్ళి చదువుకో. అసలే నేను మీ నాన్న చేసిన టార్చర్కి సగం చేయలే మర్చిపోయాను. వెళ్ళి చదువుకో. రిమోట్ వెలిగి. ఎప్పుడా సీరియల్ పిచ్చేనమ్మా నీకు? ఇది మా ఇల్లేనా? మా ఇల్లేననుకో. అయ్యో వస్తే కనుకో ఇది మన ఇల్లేనా? వస్తే కనుకో ఇది మన ఇల్లేనా? వస్తే కనుకో ఇది మన ఇల్లేనా? వస్తే కనుకో. ఏంటి అలాగున్నావు? అదేనండి, మీకు రోజు చెప్తా ఉంటాను కదా, కార్తీక దీపం సీరియల్లో అలా జరిగింది ఇలా జరిగిందని. వాళ్ళిద్దరూ విడిపోయారండి. అవునా? అంత పని జరిగిందా? విడాకులు తీసుకుని కొట్టుకు కూడా వెళ్ళారండి. ఆ పక్కింటి సుబ్బారావు దెబ్బలాడుకుంటేనేమో కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, విడిపోవాలి, అప్పుడే నా కళ్ళు చల్లబడతాయని ఆనందం పడతావు. ఫోన్లో జరిగిందేమో రియల్గా జరిగినట్టు బాధపడతావు. ఎవరు పిచ్చి వాళ్ళదే. ఈరోజు నా మనసు చాలా బాధగా ఉంది. నా ఫ్రెండ్ గారు వస్తే బాను వాడితో షేర్ చేసుకుంటా. మొన్నసారి మ్యాచ్ ఓడిపోయింది, ఈసారి మ్యాచ్ కూడా ఓడిపోయింది. పొద్దు నుంచి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు. ఏం చేస్తున్నాడో ఏంటో. వెళ్దాం. పీటర్ పీటర్ అరే యువరాజ్, మ్యాచ్ ఓడిపోయిందిరా. 10,000 బెట్ కట్టాను, అవి కూడా లాస్ అయినరా. అవునేరా, బాధపడుకో. బాధలన్నీ మర్చిపోయి ముందు తాగు. ముందు తాగితే కిక్కే వేరు. అయ్యి బాబాయ్ మందా, నేను తాగండిరా, మెమ్మ తిడుతుందిరా. ముందు తాగితే నీ బాధలన్నీ మర్చిపోతావురా. ముందు తాగు. అంత అలా బతిమాస్తున్నా కదా, ఇవి తాగుతా. అయ్యో, గృహదర్శనానికి పాస్టర్ గారు వచ్చేస్తున్నారు, త్వరగా పిల్లలకి చెప్పాలి. శాంతి, పీటర్, గృహదర్శనానికి పాస్టర్ గారు వస్తున్నారు. మొక్కలేండి, ఆరాధన ఛానల్ పెట్టండి. ఎవరిని మీరు కూడా డ్రింక్ పక్కన పెట్టి మొక్కలేండి, పాస్టర్ గారు వస్తున్నారు.
గారండి. మేము రోజు ఇలానే ఆరాధన కూడక పెట్టుకుంటామండి. మమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఈనాటి క్రైస్తవ వాళ్ళకు మీరు మాధురి అండి. మీ మాదిరి మాకు తెలుసమ్మా. ప్రార్థన చేసుకుందామమ్మా. ఎస్ఐ రోజంతా మాతో మాట్లాడే ఎస్ఐ ప్రభువుల కుటుంబం భక్తి మార్గంలో నడిపించండి. ఎస్ఐ రక్షణ పొందాలి దేవా. మీరు జ్ఞాపకం చేసుకుంటే నామలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా యాభై కనుక మలుగున్నారు. అదేనండి, పొద్దున పిల్లాడు కాలేజీ ఫీజు కడతానికి కాలేజీకి వెళ్ళాడండి. ఇప్పుడు ఇంకా ఇంటికి రాలేదు. భయం వేస్తుందండి. అయ్యో కనకం బాధపడికే వస్తాడు. అయ్యో ఎండ దేవుడా మాకు ఇష్టమా, ఈడు నా కొడుకేనా, నా పేరు ఇష్టమా. మేము చేసిన వైశ్యుధ జీవితం వలన మా జీవితాలను మేము నాశనం చేసుకున్నాం దేవుడా. అయినా అంతా మీ వల్లేనండి. మీరు తాగి తిరగడం వలన పిల్లవాడు కూడా చూసి అలా నేర్చుకున్నాడు. కనకం నా ఇష్టం, నేను తాగుతాను తిరుగుతాను. నువ్వు 24 గంటలు టీవీ సీరియల్, పిల్లలు ఎలా వెళ్తున్నారో వస్తున్నారో ఏమీ గమనించదు. అయినా అంతా నీ వల్లేనండి. అయ్యో దేవుడా. అమ్మ కనకం. వందనాలు పాస్టర్ గారు అండి. మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు. మీరు మొన్న మా గృహదర్శనానికి వచ్చినప్పుడు మేము మీ ముందే నటించామండి. మేము చేసిన వైశ్యుధ జీవితం వలన మా జీవితాలను మేము నాశనం చేసుకున్నామండి. ఆ దేవుడు మమ్మల్ని క్షమించగలడా? క్షమించగలడమ్మా. దేవుడు పాపను రక్షించడానికి వచ్చాడమ్మా. ప్రార్థన చేస్తున్నామమ్మా. రోజుతో మాతో మాట్లాడే ప్రభావ ఏసే ప్రభావ జీవితాన్ని మార్చండి. ఏసే భక్తి మార్గంలో నడిపించండి. ఏసే కుటుంబాన్ని పీటలు కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటే నామలు అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. ఏవండి, మనం ఎలాగైనా పీటర్కి కాలేజీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయిద్దామండి. అలాగే బెట్టింగ్ కట్టాడు కదా, అది కూడా తీద్దామండి. సరే కనకం, మనము రాత్రు పగలు కష్టపడి బాగా సంపాదించి పీటర్కి కాలేజీ ఫీజు కట్టాం కనకం. అలాగే బెట్ కట్టింది కూడా తీర్చుతాం కనకం. అలాగేనండి. పీటర్ పీటర్ ఇదిగో నన్ను 20,000. 10 రూపాయలు అడిగితే తిడతారు కానీ అలాంటిది 20,000 మీరేనే అమ్మాయిస్తుంది. అవునా? ఇదిగో నాన్న 10,000 ఉంచుకుని ఫీజు కట్టినా, నా కాలేజీ ఫీజు కట్టి బాగా ఎగ్జామ్ రాయినన్నా. అలాగే బెట్ కట్టింది కూడా తీర్చినాన్న. రేపు పొద్దున్నుంచి మనందరం చర్చికి వెళ్దాం నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న. నేను క్షమించండి నాన్న. మనం రేపు పొద్దున్నుంచి అందరం చర్చికి వెళ్దాం నాన్న. సరే అమ్మ, రేపు పొద్దు నుంచి ఫ్రెండ్స్ క్రికెట్ అంతా విడిచిపెట్టి రేపు పొద్దు నుంచి చర్చికి వెళ్దామమ్మ. రేపు పొద్దు నుంచి కుటుంబం అంతా కలిసి చర్చికి వెళ్దామమ్మా. అలాగే నాన్న.